నేను ఈ డిస్ప్లే స్క్రీన్ తీసేసి మీకు ఇంకొక స్క్రీన్ పెడుతూ ఉన్నాను. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఐ థింక్ ఈ స్క్రీన్ మీ అందరికి కనపడుతుంది కదా. నేను ఇప్పుడు బోర్డు పైన రాస్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నా ఇమేజ్ కూడా తీసేస్తానులే, మీకు డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది ఇది. రైట్, జాగ్రత్తగా వినండి. టోటల్ సీట్స్ ఎన్ని అయితే ఉన్నాయో, ఎంసెట్, మనం ఎంసెట్ గురించి కదా మాట్లాడుతుంది. టోటల్ సీట్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ సీట్స్ మొత్తాన్ని 2 టైప్స్లో ఫిల్ చేస్తారు. కేటగిరీ ఏ, కేటగిరీ బి. అర్థమైందా? మీతో మాట్లాడుతుంటారు కేటగిరీ బి సీట్లు అని. అంటే ఏందో చెప్తాను నేను. కేటగిరీ ఏ ఏంటంటే గవర్నమెంట్ సీట్స్ రా, వాటిని మనం కన్వీనియర్ సీట్స్ అంటాం. అర్థమైందా? వీటిని జనరల్గా 70% ఫిల్ చేస్తారు. ఇవి 30% ఉంటాయి. 30% ఉంటాయి. జస్ట్ ఒక 2-3 మినిట్స్లో అయిపోతాయి. ఈ మొత్తం ఫిల్ చేయడానికి మనకి తెలంగాణలో 155 కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి మై డియర్. ఎన్ని ఉన్నాయి? 155 కాలేజెస్. నియర్లీ 86 లేదా ఒక 90,000 సీట్స్ అవ్వచ్చు ఇవన్నీ కలిపి. ఎందుకంటే సీట్లు పెంచారు కదా ఇప్పుడు. అడ్డదారుల్లో దొడ్డిదారులు అయినా సరే చాలామంది సీట్లు పెంచుకున్నారు కాలేజెస్. సో 90,000 సీట్స్ మనం ఫిల్ చేస్తున్నారు 155 కాలేజెస్. రైట్, ఇది అందరికీ తెలుసు. మనం పార్టిసిపేట్ చేసే దీన్నే మనం ఫేజ్ 1, 2, 3 అని మనం యుద్ధం చేస్తున్నాం కదా, అదే అది. సో దీనికి నామినల్ రాయల్ సీట్ కొట్టి వెళ్ళటం అంటారు. వీటిని ఏమంటారు? సీట్ కొట్టి వెళ్ళటం. కష్టపడి సీట్ తెచ్చుకొని వెళ్ళటం అన్నమాట. అర్థమైందా? అఫ్ కోర్స్ మీ అందరూ అదే జాతికి సంబంధించిన వాళ్ళని నేను అనుకుంటున్నా. ఇంకా వీళ్ళు ఆనిముత్యాలు, వీళ్ళు జాగ్రత్తగా వినండి. దీన్ని కేటగిరీ బి అంటారు. దీన్ని ఒక 3 to 4 వేస్లో ఫిల్ చేస్తారు. ఫస్ట్ వే ఏంటంటే, మొత్తం సరే కేటగిరీ బి వరకు సపరేట్గా పెట్టిన. అండ్ ఇక్కడ ఎన్ని కాలేజీలు ఉన్నాయో తెలుసా? ఒక 8 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. హౌ మెనీ ఆర్ దేర్ డియర్? 8 కాలేజెస్. ముందు ఆ 8 కాలేజెస్ పేర్లు కూడా చెప్తాను రా. దేర్ ఫోర్ ఏంటంటే నీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఎవడెవడిస్తున్నాడు, ఎవడివ్వట్లేదు, ఈ గోల, ఈ పంచాయతీ ఎందుకు? రైట్. సో 8 కాలేజెస్ కేటగిరీ బి గురించి మాట్లాడుతున్నాం. మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి? 155. ఆ 155లోనే ఉన్నాయి ఈ 8 కాలేజెస్ కూడా, కానీ అందరు ఇవ్వరు. సో ఈ కేటగిరీ బి ఇచ్చేవాళ్ళు జాగ్రత్తగా రాసుకోండి. సిబిఐటి ఇస్తారు, వాసవి ఇస్తారు. ఒక చోట రాసుకొని వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళండి. వాసవి ఇస్తారు. అర్థమైందా? కెన్ యూ స్పెల్ వాట్ ఆర్ ద కాలేజ్? అందరు ఎవరు? ఓన్లీ 8 కాలేజెస్ ఇస్తున్నారు. ఎంజిఐటి ఇస్తారు, నారాయణం ఇస్తున్నారు, జి నారాయణమ్మ. 5th విఎన్ఆర్ఐటి ఇస్తున్నారు. 6th ఎంవిఎస్ఆర్ ఇస్తున్నారు. 7th మాతృశ్రీ ఇస్తున్నారు. 8th భోజిరెడ్డి అనే కాలేజ్ ఉంది కదా, వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఈ కాలేజెస్ వాళ్ళు మీకు ఏమి ఇస్తున్నారు? బి కేటగిరీ సీట్లు ఇస్తున్నారు. అర్థమైందనుకుంటా. ఐ హోప్ ఆల్ ఆఫ్ యు గాట్ దిస్ బ్యూటిఫుల్ పాయింట్. వాట్ ఆర్ ద కాలేజెస్ దే ఆర్ గివింగ్? ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఆ పంచాయతీ ఏంటనేది వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే మీకు క్లారిటీ వస్తుంది. నేను చెప్పొచ్చు, కానీ 8 కాలేజీల గురించి చెప్పటం పంచాయతీ చాలా టైం పడుతుంది. సో కాబట్టి డియర్, యూ పీపుల్ కెన్ లుక్ ఎట్ దేర్ రెస్పెక్టివ్ వెబ్సైట్స్. ఈ కాలేజెస్ వెబ్సైట్కి వెళ్తే మీకు కేటగిరీ బి చరిత్ర అంతా బయటకు వస్తుంది. రైట్, నౌ కమ్ టు హియర్. ఈ కేటగిరీ బిని ఎన్ని వేస్లో ఫిల్ చేస్తారు? దేర్ఫోర్ మీకు తెలుసా కేటగిరీ బిని ఐపీ మార్క్స్తో కూడా ఫిల్ చేస్తారా? ఒకటి ఐపీ మార్క్స్, 2 జేఈ మెయిన్స్ స్కోర్. ఆర్ యూ గెటింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? జేఈ మెయిన్స్ స్కోర్. 3 ఎంసెట్ ర్యాంకు ద్వారా కూడా ఫిల్ చేస్తారు. ఇది 1 వే అన్న. మొత్తం 3-4 వేస్లో ఫిల్ చేసుకుంటారు. క్లియర్ డియర్? అండ్ చాలామంది నాకు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, నాకు వచ్చిన కాలేజీ మంచి కాలేజా కాదా, ఎలా తెలుసుకోవాలి ఏంటి అని. మా వాళ్ళు డిస్క్రిప్షన్స్లో మొత్తం వీడియోలు పెట్టారు.
నాకు వచ్చిన కాలేజ్ మంచిదా, గుడ్ ఆర్ బ్యాడ్ అనే వీడియో చాలా అద్భుతంగా అందరూ మంచిగా నాకు మెసేజ్లు కూడా పెడుతున్నారు. చాలా కరెక్ట్ పాయింట్స్ చెప్పారు సార్ అని. సో వాచ్ దట్ వీడియో వన్స్ డియర్. ఆ లింక్స్ మా వాళ్ళు ఇక్కడ మీకు కామెంట్స్లో పెడతారు. యూజ్ దట్ లింక్స్. రైట్, నౌ జాగ్రత్తగా విను. ఐపీఈ, జేఈ మెయిన్స్, ఎంసెట్ అయితే ఎంతెంత సక్సెస్ పర్సంటేజ్, ఇది వన్ వే, మొత్తం 3-4 వేస్లో పెడతారని చెప్పాను కదా. ఐపీఈ 1% ఛాన్స్ ఉంటుందిరా. 990, 980, 985 ఇక స్టేట్ టాపర్స్ వరకు, లేదా 980 కూడా వేసుకో. 1-2 సీట్లు రావటానికి అవకాశం ఉంటుంది, అందరికి రావాలి. జేఈ మెయిన్స్ జనరల్గా 93% నుండి 98% వరకు మ్యాక్సిమం టాప్ కాలేజీలో 98 కూడా కొట్టుకుంటుంటారు జేఈ మెయిన్స్. ఎంసెట్ ర్యాంకు ఆ 10K to 20K ఈ రేంజ్లో వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? 10K to 20K. సో ఈ పర్సంటైల్స్ వాళ్ళు బి కేటగిరీ, ఎంసెట్, ఐపీ. కానీ జనరల్గా మెజారిటీ పిల్లలు ఇక్కడ పోతారు. 90% ఇక్కడే ఫిల్ చేస్తారు. ఇది ఒక 1% ఉంటుంది, ఇది కూడా అంతే, ఒక 9 to 8% ఇది ఫిల్ అవుతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, బి కేటగిరీ బాగా ఎవరికి బెనిఫిట్ అవుతుందంటే అబౌవ్ 93% కనుక జేఈ మెయిన్స్ వచ్చుంటే నీకు బి కేటగిరీ ఉపయోగపడుతుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో ఈ బి కేటగిరీలో ఇలా వాళ్ళు పిలిచి మీకు సీట్లు ఇచ్చేటప్పుడు త్రూ వీటి ద్వారా వెళ్ళిపోతే కన్వీనియర్ ఫీ ఏదైతే ఉందో ఈజ్ ఈక్వల్ టు బి కేటగిరీ ఫీ అవుతుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. నీకు బి కేటగిరీలో ఫీజు ఎంత ఉంటుంది, ఇక్కడ బి కేటగిరీలో ఫీజు ఎంత ఉంటుంది, కన్వీనియర్ కోటా ఫీ ఎంత ఉందో అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీకు వాసవిలో బి కేటగిరీలో సీట్ వచ్చిందిరా, కన్వీనియర్ కోటాలో 1,40,000 అనుకో, నువ్వు ఇక్కడ కూడా అదే పే చేయాలి. అందుకోసమే మన వాళ్ళు బి కేటగిరీ కోసం యుద్ధం చేస్తుంటారు. అర్థమైందా ఆనిముత్యాలు? అండ్ ఇక్కడ చాలా తక్కువ ఇస్తారు. అసలు ఎన్ని సీట్లు మిగిలినాయి ఫస్ట్ ఇక్కడ ఇవ్వటానికి? 70% ఆల్రెడీ ఇక్కడ ఫిల్ చేస్తుంటే మిగతా 30% ఈ పంచాయతీ. ఈ 30లో మళ్ళీ రకరకాల వేస్లో బి కేటగిరీ మళ్ళీ అంటే ఇండైరెక్ట్గా ఇంకొక టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ లాగా కొంతమందిని అప్లై చేయించుకొని ఇస్తుంటారు. ఐ హోప్ యూ గాట్ ఇట్ మై డియర్ స్టూడెంట్స్. రైట్, ఇది చాలా తక్కువ మందికి ఇలా వెళ్తారు. ఎందుకంటే అక్కడ కాలేజీకి పెద్ద డబ్బులు ఏమి రావుగా. కాలేజీకి డబ్బులు వచ్చే మార్గాలు ఉంటే నువ్వు చెప్పు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ దే విల్ గివ్ వెరీ ఫ్యూ సీట్స్. 30% ఉన్నాయి కదరా, ఓ 5% ఇస్తారు అంతే, మహా అంతకన్నా పెద్ద ఏమి ఇవ్వరు నాన్న, డోంట్ ఎక్స్పెక్ట్. కాదురా, 1000 సీట్స్ ఉన్నాయి, 700 ఆల్రెడీ కన్వీనియర్ కోటా ద్వారా వెళ్ళిపోతున్నాయి, ఇంకా 300 సీట్లు ఉన్నాయి. ఆ 300లో ఇది కన్వీనియరేగా ఇండైరెక్ట్లీ బీ కేటగిరీలో ఇలా వెళ్ళినవంటే అంటే ఇక్కడ మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, మెరిట్ స్టూడెంట్స్కి ఇస్తున్నారు కాబట్టి ఒక 5% సీట్లు ఇస్తారు. ఇంకా మిగతా 25% పక్కా అమ్ముకోవాలి, లేకపోతే కాలేజీలు రన్ చేయటం కష్టం రో. వాడికి ప్రాఫిట్ రావద్దు ఏంటి? అందులో అవన్నీ పొలిటికల్ లీడర్లవి. నీ మీద ఏమైనా జాలి దయ ఉంటుందా ఏంటి? ఏముండదు. సో కాబట్టి జాగ్రత్త. ఇది వే 1. వే 2కి వెళ్దాం. వే 2 ఏంటి?